పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా యూట్యూబ్లో చాలా రకాల విషయాలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఈ మధ్య ఎక్కువ మంది తయారైపోయారు. వాళ్ళని ఇద్దరికి నాకు తెలిసి వాళ్ళని యూట్యూబర్స్ అని పిలిచేవాళ్ళు. అంటే యూట్యూబ్లో ఏమి రీల్స్ చేసినా యూట్యూబర్స్ అనేవాళ్ళు. అది ఇన్స్టాలో అలా కూడా అనమాట. అయితే ఈ మధ్య వాళ్ళకి ఒక కొత్త పేరు వచ్చింది. అంటే ఎప్పుడో వచ్చిందేమో నాకు తెలియదు, కానీ కొత్త పేరు ఒకటి వచ్చింది వాళ్ళకి. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంట. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే వీళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా లోకమంతా వాళ్ళ వెంటే పోతుంది. అది మాత్రం కరెక్టే. ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని తెలియదు, కానీ ప్రభావితం మాత్రం వాళ్ళ ప్రభావం మాత్రం చాలా ఎక్కువ ఉంది. అయితే నేను ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చదివాను, చాలామంది చదివే ఉంటారు. అది అందులో ఏమనుందంటే వరల్డ్ వైడ్గా చేసినటువంటి ఒక సర్వేలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఆఫ్ దిస్ ఈరా అని ఒక సర్వే కండక్ట్ చేశారంట. అందులో మొత్తం ప్రజల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది అందులో. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. యేసుక్రీస్తు వారు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ఆఫ్ దిస్ ఇరానా అని. ఆయన పర్సన్ ఎందుకు అవుతారు? ఆయన దేవుని కుమారుడు కదా. ఆయనకి మనుషులకి పోలిక ఏంటి అని కొంచెం సేపు ఆలోచిస్తే నా ఆలోచనలను సెట్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైందంటే చాలామంది మనుష్యులు ఈ లోకంలో దేవుళ్ళగా మహానుభావులుగా పిలువబడతా ఉన్నారు. సామాన్యంగా మనలాగే పుట్టి మనలాగే చనిపోయినా సరే వారికి ఉన్న కొన్ని ఉన్నతమైన ఆలోచనల వల్ల, వారికి ఉన్న కొంచెం మంచి పదజాలం భావ ప్రకటన వల్ల, అనేక రకాలైనటువంటి విధానాల వల్ల చాలామంది దేవుళ్ళుగా మనకి తెలుసు, మన వినికిళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ మంచి బోధలు చేస్తున్నారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని కనపరుస్తున్నారు, చాలా లీడింగ్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ ఘాటిని కట్టారన్నమాట యేసుక్రీస్తుని. అందుకని వాళ్ళందరిలో చూస్తే యేసుక్రీస్తు వారు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ అని చెప్పారు. కానీ ఈజ్ నాట్ ఎ పర్సన్. అతను దేవుడు. ఆయన దేవుడు. ఆయన మనం సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్తను మనుషులతో పోల్చడానికి ఏ విధంగా మనకు సరిపోము. ఎందుకంటే ఆయన ఘనత వహించిన దేవుడు, ఆయన ప్రభావం చూపించే దేవుడు. మొత్తం ఘనత మహిమ ప్రభావం అని మనం బైబిల్లో ఎన్నోసార్లు చదువుతాం. లెక్క పెడితే లెక్కకు మించినట్లుగా వచ్చాయి. ఇంకా నేను లెక్క పెట్టలేకపోయినా ఎన్నిసార్లు ఉన్నాయో చూస్తుంటే అవి ఇంకా పేజీలు తిప్పుతున్న కొద్దీ తగులుతానే ఉన్నాయి. ఘనత అయింది, ఘనత మహిమ ప్రభావం అని ఉంటుంది. ఆయన మహిమ మన మధ్య నివసిస్తుంది అని వస్తుంది. ఆయన మహిమను చూసి ప్రజలందరూ దేవుని స్తుతిస్తున్నారని ఉంది. దేవుడు గొప్ప మహిమను కనపరిచినని ఎన్నోసార్లు తన ప్రజల మధ్య అద్భుతాలు చేసినప్పుడు ఆయన మహిమను అందరూ చూశారని, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా చూశారు. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు ఆయన మహిమ ద్వారా జరగటం చూశారు. ఆయన మహిమ ఆలయం అంతటా ఉంది అని చూశారు. ఆ విధంగా ఆయన మహిమ గురించి ఉంటుంది, ఆయన ఘనత గురించి ఉంటుంది, ఆయన ప్రభావం గురించి ఉంటుంది. అయితే ప్రభావం అన్నప్పుడు ఇదివరకు నేను దేవుని యొక్క మంచితనం, ఆయన గుణగణాల యొక్క ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి మనం కూడా దేవుని అనుసరిస్తాం అనుకునేదాన్ని చాలా కాలం. కానీ నేను కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత ప్రభావం ఎందుకుంది అని ఆలోచిస్తే ఇంగ్లీష్ బైబిల్లో దానికి ఒక పవర్ ఉంది, దానికి ఒక పేరు పవర్ అని దాన్ని వాడారు. పవర్ అని ఉంది, మ్యాజెస్టీ అని ఉంది, మైట్ అని ఉంది. అంటే శక్తి అన్నమాట. ఆయన శక్తి, ఆయన గొప్పతనం. ఆ శక్తిని వారు తెలుగు బైబిల్లో శక్తి అని ఉపయోగించకుండా అన్ని చోట్ల ప్రభావం అనే ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రభావము అంటే అది దేవుని యొక్క శక్తి అన్నమాట. ఆయన శక్తి ఎన్నోసార్లు కనపరిచారు. ఎన్నోసార్లు ఆయన శక్తిని పోగొట్టుకుని నిర్వీర్యం అయిపోయినటువంటి ఎంతోమంది నాయకుల్ని మనం చూసాము. ఆ విధంగా ఆయన ప్రభావం కొంతమందిలో ఉన్నది, కొంత జనాంగం మధ్య ఉన్నది, కొంతమంది నాయకుల శక్తితో పనిచేశారు. అదేవిధంగా మనము సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే అక్కడ ఆలయంలో జరిగేటటువంటి భయంకరమైన పనులు మనకు 4వ అధ్యాయం అంతా కనపడతాయి. హోప్నే ఫినిహాస్ అనే ఇద్దరు కొడుకులు, ఏలి అనేటటువంటి ఆ న్యాయాధిపతి ఇద్దరు కొడుకులు కూడా భయంకరమైన పనులు చేస్తూ ఆలయానికి వచ్చేవారు వాళ్ళని అసహించుకుంటూ ఉంటారు. అంత భయంకరంగా వారు ఉండేటప్పుడు వారి మధ్య నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం వెళ్ళిపోవడం అంటే ఫిలిస్టీలకి ఇశ్రాయేల్కి యుద్ధము జరిగే ఆ సమయంలో అప్పుడు ఏమవుతుందంటే 4,000 మంది ఇశ్రాయేలీలు చనిపోతారు. ఫస్ట్ సారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే షిలోహులోంచి మందసం తెచ్చుకొని మన మధ్య ఉంటే మనం గెలుస్తాం అనుకుని ఆ మందసాన్ని తెచ్చుకుని దగ్గర పెట్టుకుంటారు. అయినా సరే అప్పుడు చాలా వేల మంది, 20,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోతారు ఆ యుద్ధంలో. చనిపోయినప్పుడు ఈ విషయం విని ఏలీ దాకా ఈ విషయం వచ్చినప్పుడు అతను విని ఆ మందసాన్ని ఫిలిస్టీలు పట్టుకుని వెళ్ళిపోతారు.
మందసం ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారన్న మాట వినగానే ఇంకా తన కొడుకులు చనిపోయి తన కొడుకులు కూడా ఆ యుద్ధంలో చంపబడతారు. అదేమి వినకుండానే ఆయన వెనక్కి విరుచుకుపడి మెడ విరిగి చనిపోతారు. ఆ తర్వాత ఆ హోప్నే ఫినిహాసుల్లో ఫినిహాసు భార్య ఆమె గర్భవతి ఉండగా ఈ మాట వింటది. ఒకేసారి తన భర్త తన మామ కూడా చనిపోయారని. అంటే ఆమె ఇంకా మిగతా వాటి మీద దృష్టి ఉంచకుండా దేవుని మందసం పోవడంతోనే ఆయన యొక్క ప్రభావం అంతా మన మధ్య నుంచి వెళ్ళిపోయిందని ఆమె వెంటనే ఒక బిడ్డని కంటది. ఆమె ఆ మగబిడ్డకి ఈకాబోధు అని పేరు పెడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభావం వెళ్ళిపోయింది అని అర్థం. అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఏదో మనకి నచ్చిన ఇష్టమైన పదాలని పలకటం లేకపోతే అలా కాకుండా ఆ యొక్క సిచ్యుయేషన్ బట్టి కూడా పేర్లు పెట్టుకునేవారు. దేవుని మందసం ఉన్నా కూడా వాళ్ళు ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయారు. దేవుని మందసం ఉంటే వారు ఎప్పుడు కూడా విజయపదంలో నడుస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని మందసం అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఉన్నా సరే వాళ్ళు ఓడిపోయారంటే అక్కడ మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు వాళ్ళ పక్షంలో లేరు. కాబట్టి ఆయన ప్రభావం మొత్తం పోయింది. ప్రభావం మొత్తం పోయే టైంలో పుట్టాడు కాబట్టి ఆ బిడ్డకి ఈకాబోధు అని పేరు పెట్టుకుంది. అంటే దేవుని ప్రభావం పోవడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితో అక్కడ మనం ఆ యొక్క అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. ఆ దేవుని ప్రభావం వెళ్ళిపోయిన పరిస్థితి మనకు అక్కడ కనపడితే దినవృత్తాంతములు మొదటి గ్రంథములు అక్కడ మనం ఒక విషయం చూస్తాం. అక్కడ ఏంటంటే ఆ మొదటి గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ సొలొమోను గురించి చెప్తా ఉంటారు. ఏమని చెప్తారంటే సొలొమోనును దేవుడు ఇశ్రాయేల్ ప్రజల ముందు ఎంతగానో ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలులో ఏ రాజులకి కలగనంతగా ఆయన రాజ్యములో ఆయన ప్రభావాన్ని కలిగించారని ఉంటుంది. రాజ్య ప్రభావాన్ని ఆయనకు అనుగ్రహించారండి. అంటే సొలొమోనుకు ముందు దావీదు గారు ఎంతో గొప్ప మహారాజు, కానీ తన సేవకుడైన దావీదు కూడా ఇవ్వనటువంటి రాజ్య ప్రభావాన్ని సొలొమోనుకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే మొట్టమొదటిది తండ్రిని బట్టి. ఆ తండ్రి దేవునికి ఆయన హృదయానుసారుడై ఉన్నాడు. ఎన్నో విధాల దేవుని మెప్పించిన దావీదు కుమారుడు సొలొమోను. ఆ సొలొమోను కూడా దేవుడు వరము కోరుకోమంటే తన జనాన్ని పరిపాలించే న్యాయాన్ని, ఆ వివేచన శక్తిని, ఆ న్యాయము ఎలా తీర్చాలో నాకు తెలియదు కాబట్టి ఆ వివేచన శక్తిని అనుగ్రహించమని బాలుడుగా ఉండి కోరుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషపడి ఆ రాజ్య ప్రభావాన్ని అతనికి అనుగ్రహించాడు. అంటే దావీదు మహారాజు గారికి కూడా లేనటువంటి గొప్ప రాజ్య ప్రభావాన్ని అనుగ్రహించారు. రాజ్య ప్రభావము అంటే దేవుని యొక్క శక్తి ఆ రాజ్యములో ఉంటా ఉంది అని అన్నమాట. ఇందాక మనం చూస్తే ఆ ప్రభావం వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం చూస్తే ఆ ప్రభావం ఉంది, అక్కడే ఉంది. అంటే సొలొమోను మహారాజు గారికి ఆయన దయచేశారు. అంతేకాకుండా మనము ఇదే ప్రభావాన్ని మళ్ళీ శరీరధారుడైనటువంటి యేసుక్రీస్తులో మనం ఎంతో స్పష్టంగా గమనించవచ్చు. అది మనకి ఇంకో ఆయన ప్రభావవంతంగా ఎన్నో పనులు చేశారు. ఆయన సృష్టి మీద తన అధికారాన్ని చూపించారు, తన శక్తి ఎటువంటిదో చూపించారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు, ఎన్నో పనులు చేశారు. కానీ ఒక్క చోట ఎంతో స్పష్టంగా ఇందాక ఈకాబోధు అని పేరు పెట్టినటువంటి పరిస్థితి, ఆ ప్రభావం ఎలాగైతే వెళ్ళిపోయిందో అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనములో రక్తస్రావం గల స్త్రీ ఆయన చెంగు, ఆ వస్త్రపు చెంగును ముట్టుకోగానే అప్పుడేమవుతుందంటే యేసు తన ఒంటిలోంచి ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయిందని గ్రహించారని ఉంటుంది. అంటే ఆయనకి ఉన్న శక్తి అంతా కూడా వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల నుంచి ఎవ్వరు బాగు చేయలేనటువంటి ఆ వ్యాధి ఆయన యొక్క వస్త్రపు ఆ చివర ముట్టుకోగానే ఈమెలోకి ఎందుకు వచ్చింది అంటే ఎంత నమ్మకంతో ఆమె ముట్టుకుందో ఆయన్ని అనేది కూడా మనం గ్రహించవచ్చు. ఆయన మొత్తం ప్రభావం వెళ్ళిపోయేంతగా ఎలా జరిగింది అంటే అసలు అంత ప్రభావం ఆయనలో ఉంది. అంటే ఆయన దైవాత్మ కలిగినటువంటి వారు. ఆ ఆత్మశక్తి ఎలా వచ్చిందంటే ఆయన పగలంతా కూడా మనుషుల మధ్య సంచరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఆహారముగా అందిస్తూ తానే మెస్సయ్యని చూపించుకుంటూ ఆధారాల్ని భద్రపరుచుకుంటూ వెళ్ళిన యేసుక్రీస్తు వారు రాత్రి అంతా కూడా తండ్రితో మాట్లాడుతూ ఆయన ద్వారా ఆత్మశక్తిని పొందారు. ఆయనది కొలత లేనటువంటి ఆత్మ, అటువంటి గొప్ప ఆత్మ ఆయన ఒక రాత్రి అంతా కూడా శ్రమపడి పగలంతా కూడా దానిని చూపిస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క రాత్రిలో ఆయనకున్న ఆత్మశక్తిని, కొలతలేని ఆత్మశక్తిని మొత్తము ఆమెలోకి అబ్జార్బ్ చేసుకుందంటే ఎంతటి విశ్వాసం ఆమెకు ఉందో. ప్రభావం మొత్తం ఆయనలోంచి వెళ్ళిపోయి ఆమెలో కూర్చుంది. తర్వాత ఆమె పూర్ణ స్వస్థత ఆమెకు కలిగించబడింది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రభావాన్ని కూడా లాగేసుకున్నటువంటి ఆ స్త్రీని కూడా మనం చూస్తాము. ఇట్టి ప్రభావము మనకి తండ్రి అయిన దేవుల్లోనే కాకుండా శరీర
శరీరధారి అయిన యేసుక్రీస్తులో కూడా మనం చూడొచ్చు. ఆ ప్రభావం ఎంత గొప్పదో. అటువంటి ప్రభావము మనకి తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్తారు. అదేంటంటే దేవుడు అమరుడై ఉన్నాడని అక్కడ చెప్తా ఉంటారు. ఆయన సమీపించరాని తేజస్సుతో అమరత్వమును వసించువాడు ఆయన ఒక్కరే. కాబట్టి ఆయనకి యుగ యుగములు మహిమ శాశ్వతమైన ప్రభావము కలుగునుగాక అని ఉంటుంది. అంటే శాశ్వతమైన ప్రభావం అంటే శాశ్వతమైన దైవశక్తి. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ఉండేది ఆ శక్తి. కానీ శాశ్వతమైన శక్తి అని స్పష్టంగా ఎందుకు రాయించారు దేవుడు అంటే, మనకున్న శక్తి మన వయసును బట్టి, మనకున్నటువంటి స్టేటస్ను బట్టి వస్తూ ఉంటుంది. మన వయసు ఉడిగిపోతున్న కొద్దీ శరీరపు శక్తి తగ్గిపోతుంది. అయినా సరే మన పరిస్థితులను బట్టి అనేకమైన పనులు మనకున్నటువంటి మన బలగంతో మనం చేయించుకోగలము. కానీ ఎప్పటికైనా సరే అది శాశ్వతమైనది కాదు. ఆ శాశ్వతమైన ప్రభావం కలిగిన వారు దేవుడైన తండ్రి ఒక్కరే. ఆ శాశ్వతమైన ప్రభావం ఎందుకుందంటే, ఏ నరుడు కూడా ఆయన చూడలేని విధముగా ఏ కన్ను కూడా ఆయన్ని చూడలేదు. ఎందుకంటే ఆయన సమీపించరాని తేజస్సుతో అమరత్వాన్న నివసిస్తూ ఉన్నారు. అటువంటి సమీపించరాని తేజస్సులోకి మనల్ని కూడా ఆహ్వానించే దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ప్రభావాన్ని మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. అటువంటి ప్రభావాన్ని ఎందుకు ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటే, యేసుక్రీస్తు ద్వారా మనకి వారసులుగా ఆయన తన దగ్గరికి స్వీకరించారు. కాబట్టి ఎవ్వరు సమీపించరాని తేజస్సులోకి ఆయన మనల్ని కూడా ఆహ్వానిస్తున్నారంటే, మనకి కూడా ఆ రక్తస్రావ స్త్రీకి కలిగినంత అంత గొప్ప విశ్వాసము ఉండాలి, గొప్ప పవిత్రత కూడా మనలో ఉండాలి. ఆ పవిత్రత మనలో ఉండాలి అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడితే మనము కూడా శాశ్వతమైన ప్రభావాన్ని దేవునితో పాటు పంచుకోగలము. అటువంటి ప్రభావం మన జీవితాలలో ఉండాలి. మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆ ప్రభావంలో మనం కూడా భాగస్థులు అవ్వగలిగినట్లు దేవుడు మనల్ని దీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభావం అంటే ఈ లోక వాసులు మా మీద రకరకాలైనటువంటి పనులతో వారి యొక్క విధానాలతో చూపించేది కానే కాదు ప్రభా. నిజమైన శక్తి, ఆ ఘనత, మహిమ, ప్రభావం నీదే తండ్రి. నేను ఏ విధంగా నీ ప్రభావం మనుషుల్లో ఉందో, మనుషుల్లోంచి వెళ్ళిపోయిందో, ఎటువంటి విశ్వాసంతో ఆ ప్రభావాన్ని మేము సొంతం చేసుకోవచ్చో కూడా ప్రభా ఎన్నో రీతులుగా ఎంతో చక్కగా మీరు మాకు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచారు ప్రభా. నీ సమీపించలేని తేజస్సులో మేము నిత్యం నీతో నివసించాలంటే ఆ శాశ్వతమైన ప్రభావాన్ని మాకు కూడా మీరు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి మేమందరం దాన్ని పొందినట్లుగా మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.